తిరుమల లడ్డూ వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం ఒకనాటి మిత్రులు నేటి బద్ద శత్రువులను సైతం దగ్గరకు చేర్చింది. మొత్తం వ్యవహారంపై సీఎం చంద్రబాబు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరస్తులను శిక్షించాలంటూ తన ఆత్మీయుడు, తన మిత్రుడు అయిన ఏపీ సీఎం చంద్రబాబును హృదయపూర్వకంగా కోరుకుంటున్నానంటూ విడుదల చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. మరొకవైపు ఈ వ్యవహారంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నటుడు ప్రకాష్ రాజ్ లేవనెత్తిన ప్రశ్నలకు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా తన సపోర్ట్ ను తెలిపారు మంచు విష్ణు. రైట్, ఇక ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్, మంచు విష్ణు ఒకరికొకరు చేసుకున్న ట్వీట్లకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. హిమబిందు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా ఉంచిన శ్రీవారి లడ్డు ప్రసాదాల అంశమై ఆ రోజు రోజుకి రగడ పెరుగుతా ఉంది. దీనికి సంబంధించి శత్రువులు మిత్రులు అవుతున్నారు, మిత్రులు శత్రువులు అవుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా విదేశాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే తిరువారి లడ్డు ప్రసాదాల అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా జరుగుతున్న అల్లర్లు గొడవల నేపథ్యంలో ఒకరికొకరు మిత్రులు అవుతున్నారు, కొంతమంది శత్రువులు అవుతున్న నేపథ్యంలో ఉంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీవారి లడ్డు ప్రసాదాలలో జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసింది. ముఖ్యంగా పందికి, ఎద్దుకి సంబంధించిన కొవ్వు వాడారని అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆ ఎన్డీఏ కూటమి సమావేశంలో చెప్పిన నేపథ్యంలో నేడు అది పెద్ద రసవత్తంగా మారింది. ఆ దేశవ్యాప్త ఆందోళన దిగింది. ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా దేశవ్యాప్తంగా విదేశాల్లో హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఆందోళన నేపథ్యంలో ప్రకాష్ రాజు గత 2 రోజుల క్రితం ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్కి ఎందుకు దీన్ని అంత సీన్ చేస్తున్నాం అంటూ కూడా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కి ఒక్కసారిగా ఆ ప్రకాష్ రాజ్ మీద పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత మొదలైన నేపథ్యంలో నేడు దానికి ఆ మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. దానికాడికి ముఖ్యంగా ఏదైతే ఆ తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన మోహన్ బాబు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ గా ట్వీట్ చేయడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అలాగే ఏదైతే ఆ చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు వివాదంపై సినీ నటుడు మంచు మోహన్ చేసింది ఆ చంద్రబాబు నాయుడు కూడా ఒకంత ఆనందం కలిగించే అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుపతి లడ్డు వివాదంపై సినీ నటుడు మంచు మోహన్ బాబు స్పందించారు. ఈ విషయం తెలియగానే శ్రీవారి భక్తుడిగా తాను తల్లడిల్లిపోయానని కూడా ట్వీట్ చేశారు. శ్రీవారి సన్నిధిలో ఇలా జరగటం నీచం, హేయం, నికృష్టం అంటూ తాను భావోద్వేగానికి కూడా గురైనట్లు కూడా ఆ వేదికగా పంచుకున్నారు. ఇదే కనుక నిజమైతే కారకులను కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నట్లు మోహన్ బాబు ట్వీట్ చేసిన నేపథ్యంలో మరొక సంచలనం అయిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఇవ్వని కోరిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మొత్తానికి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా శత్రువులుగా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు, మోహన్ బాబు ఇద్దరు మళ్లీ కలయిక, మళ్లీ మిత్రులుగా అవటం ఆ సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు పక్క మోహన్ బాబు కుటుంబం గానీ అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఒకంతా ఆ సంతోషం కలిగించే అంశం అనుకోవచ్చు. ఒకప్పుడు వీరు ఆ స్నేహితుల్లాగా ఉండేవారు, నేడు బద్ధశత్రులాగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఒక పక్క ఆ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ గా మంచు విష్ణు నిలబడటం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాద్ విషయంలో ఆ చంద్రబాబు నాయుడికి మోహన్ బాబు సపోర్ట్ గా ఉండటం దేశవ్యాప్తంగా కూడా ఆ చర్చ జరుగుతుందంటలో ఆ సందేహం లేదు. ముఖ్యంగా ఆ దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం అయితే తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఏర్పడింది. పవిత్రమైన ఆ లడ్డు తయారీలో జంతువులకు వాడారనే వార్తలను ఆంధ్రప్రదేశ్ గాని ఆ దేశవ్యాప్త శ్రీవారి భక్తులు అయితే జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి నిజ నిజాలను నిగ్గు తేల్చి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ తిరుపతి లడ్డు వ్యవహారంపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. లడ్డు వివాదం గురించి సంచలనం ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు పూజించే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అని, ఖచ్చితంగా ఈ నెయ్యిలో గనక ఆ జంతువుల కలేబరాలు వాడితే ఇది ఆ దైవానికి నిత్యం సమర్పించేలా లడ్డూల తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యిలో 3 నెలల కిందట వరకు ఇతర జంతువుల కొవ్వు కలుపుతున్నారని తెలియగానే తల్లడిల్లిపోయానంటూ కూడా
రైట్. అంటే మనం ఈ ట్వీట్ల వివాదం గురించి ఒకవైపు చూస్తూనే ఉన్నాం. సో ఇంత బద్ధ శత్రువులుగా ఉన్న వీళ్ళందరూ కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ విధంగా మాట్లాడడానికి రీజన్ ఏమై ఉంటుంది? రాజకీయాల్లో శాశ్వత శత్రులు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు అనేది మరొకసారి రుజువైనట్టుంది హిమబిందు. ఏదైతే మోహన్ బాబు చేసిన ట్వీట్ కు సంబంధించి ఆ కొంత మేరకు ఆ మోహన్ బాబు కూడా బాధ్యత అనేది కనిపించినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే మోహన్ బాబుకు సంబంధించిన విశ్వవిద్యాలయం ఉంది, ఆ విశ్వవిద్యాలయం కూడా వాళ్ళ విశ్వవిద్యాలయంలో నుంచి 24 గంటలు తిరుమల ఆ క్షేత్రం కనపడతా ఉండే పరిస్థితి ఉంటది. ప్రతిరోజు కూడా ఆ మోహన్ బాబు ఆ విశ్వవిద్యాలయానికి వెళ్లిన పరిస్థితిలో ప్రతిరోజు కూడా అందరూ చూస్తుండగానే తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆ ప్రతిరోజు కూడా లెగవంగానే స్నానం చేసి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వైపు చూసి దండం పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీవారి ఏదైతే మోహన్ బాబుకు సంబంధించిన యూనివర్సిటీ నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి విశ్వవిద్యాలయంలోని ప్రతి ఒక్కరు కూడా అటుగా తిరిగి దండం పెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అతి సమీపంలో ఉండే విశ్వవిద్యాలయం మోహన్ బాబుకి చెందని విద్యార్థులు నిత్యం కూడా అక్కడ నమస్కరించుకుంటా ఉంటారు. మోహన్ బాబు కూడా నమస్కరించుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క జరిగిన ఆ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దాకా కూడా దేశవ్యాప్తంగా కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది. ఆఖరికి ఆ తిరుపతి నుంచి తెచ్చుకున్న లడ్డూ ప్రసాదాలు ఆ పవిత్రంగా ఇంటికి తెచ్చుకొని ఆ దానిని పూజ ముందు పెట్టుకొని పూజ ముగిసిన తర్వాత ఆ లడ్డుని అందరూ తినే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఆ లడ్డుని అందరూ తినేదాకా చుట్టుపక్కల అందరికి ఇచ్చేదాకా ఆ నాన్ వెజ్ కానీ ఇతర ఎలాంటి అంటూ వచ్చే పనులు ఏది కూడా భక్తులు హిందూ భక్తులు ఎవరు కూడా చేయని పరిస్థితి ఉంది. అలాంటిది ప్రసాదంలోనే పందికి సంబంధించిన అవశేషాలు కలిసినాయనంటే దేశవ్యాప్తంగా భక్తులు ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. దీనిపై మోహన్ బాబు ట్వీట్ చేయటం, మోహన్ బాబు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయటం, అలాగే మంచు విష్ణు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయటం రాజకీయంగా కొంత మేరకు మంచు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని, అలాగే మంచు ఫ్యామిలీ ఏదైతే గతంలో స్నేహితులుగా ఉన్న గతంలో ఎన్టీ రామారావుకి ఒకరు కుడి భుజం అయితే ఒకడు ఎర్రమ్మ భుజం లాగా మోహన్ బాబు చంద్రబాబు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి ఆ స్నేహితులుగా ఉన్న వాళ్ళు కూడా రాజకీయంగా కొంత మేరకు దూరమైన పరిస్థితి ఉంది. కొంత మేరకు ఒకరినొకరు దూషించుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ నేడు ఒక పక్క రాజకీయంగా గానీ ఓ పక్క ఏదైతే తిరుమల ప్రసాద విషయంలో గానీ రెండు కలిసి వస్తాయనే అంశం కూడా కలిసి ఉండొచ్చేమోనని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్న నేపథ్యం. మొత్తానికి ఏదేమైనా ఓ పక్క పవన్ కళ్యాణ్కి మంచు విష్ణు ప్రకాష్ రాజుని కౌంటర్ చేస్తూ నీ పని నువ్వు చేసుకుంటే మంచిది, ఇలాంటి మత విషయాలలో నువ్వు జోక్యం చేసుకుంటాం తగుననా అంటూ మంచు విష్ణు ప్రకాష్ రాజుకి కౌంటర్ ఇయటం, అలాగే చంద్రబాబు నాయుడికి సపోర్ట్ గా నా మిత్రుడు దీన్ని జయిస్తాడు, నా మిత్రుడు వాళ్ళని శిక్షిస్తాడు అంటూ కూడా తన మిత్రుడు అంటూ తను చేసిన పోస్టు కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగించినట్లో ఎటువంటి సందేహం లేదు హిమబిందు. Right. Thank you, Nageshwara. Thanks for the updates.